హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు అల్టిమేట్ కోర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కోర్స్ అనేది జనవరి 11 నుంచి స్టార్ట్ కావడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇందులో మ్యాథమెటికల్ సైన్సెస్తో పాటు మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ని కూడా టాప్ ఇండికేటర్స్ తోటి మీకు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ ఫెస్టివల్ సందర్భంగా 25% డిస్కౌంట్ తోటి ఈ యొక్క ఐకానిక్ సొల్యూషన్కి సంబంధించి మనకి ఇక్కడ డిస్కౌంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 6 months, 1 year, 2 yearsకి సంబంధించినటువంటి యాక్చువల్ ప్రైస్లో 25% డిస్కౌంట్ ఇస్తూ మీకు దీనికి సంబంధించినటువంటి కొత్త ప్రైస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ యొక్క ఆఫర్ని మీరైతే గ్రాప్ చేసుకోండి. సో దీనికి సంబంధించి లైవ్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి మనకు ఐకానిక్ అనేది లైవ్లోకి రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఫర్ సిఎస్ఐఆర్ యూజీసీ నెట్కి సంబంధించి చూసుకున్నట్లయితే అసలు ఐకానిక్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ ప్రిపరేషన్ అయితే ఉంటుంది, స్ట్రక్చర్డ్ అసెస్మెంట్ అండ్ అనాలిసిస్ ఉంటుంది, అలాగే రెడ్యూస్ రోడ్ బ్లాక్స్ అని చెప్పేసి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా యూజీసీ నెట్కి సంబంధించి చెప్తారు. సో ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ ద్వారా ఈ యొక్క క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ శాఖ నుంచి పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఫ్రెండ్స్, అసిస్టెంట్, అటెండెంట్, అలాగే డ్రైవర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. 8th క్లాస్ నుంచి పీజీ క్వాలిఫికేషన్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఫార్మకోపియా కమిషన్ ఐపీసీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే ఇచ్చారు. సో వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ 2020 ఫర్ వేరియస్ పోస్ట్స్ ఎట్ ఐపీసీ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని చెప్పేసి లాస్ట్ మంత్ 26న ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ వచ్చేసి February 9th వరకు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 5 రకాల పోస్టులు ఉన్నాయి. డ్రైవర్, ల్యాబొరేటరీ అటెండెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, అలాగే మార్కెటింగ్ అసిస్టెంట్కి సంబంధించిన ఈ పోస్టులు అయితే భర్తీ చేయడానికి మనకి నోటిఫికేషన్ని విడుదల చేశారు. టోటల్గా 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి 30 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే మార్కెటింగ్ అసిస్టెంట్కి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు కనుక మాస్టర్స్ డిగ్రీ అనేది బిజినెస్ మేనేజ్మెంట్లో చేసినట్లయితే, అంటే ఎంబీఏ చేసినటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ యువర్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసినా, లేదా ఇన్స్టిట్యూషన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసినా, లేదా డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ చేసినా కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సైంటిఫిక్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫార్మాసిటికల్ సైన్సెస్ లేదా బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ లాంటి కోర్సెస్ ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చేశారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది 1 year అడగడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ అనేది 30 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్కి అడిగారు. తర్వాత ల్యాబొరేటరీ అటెండెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ ఐఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ విత్ 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఫార్మసీకి సంబంధించి డిప్లొమా చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కూడా పర్టికులర్ ఫీల్డ్లో ఉండాలి. తర్వాత డ్రైవర్ పోస్టులకి సంబంధించి 8th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వారికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు దీనికి సంబంధించిన అడ్రస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఇండియన్ ఫార్మకోపియా కమిషన్, సెక్టార్ 23, రాజ్నగర్, గజియాబాద్ అనేటువంటి యొక్క అడ్రస్కి వితిన్ ద 45 days ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో February 9th లోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పంపించుకోవాలి. సో ఈ యొక్క లాస్ట్ డేట్ అనేది మనకి న్యూస్ పేపర్ ఆర్టికల్లో రావడం జరిగింది. సో న్యూస్ పేపర్లో మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే February 9th లోపు ఈ యొక్క దరఖాస్తు అనేది పెట్టుకోవాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ అడ్రస్కి. సో ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే అర్హతలకి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలనేటువంటి విషయాల గురించి ఇచ్చారు.
సో ఎవరైతే ఈ పర్టిక్యులర్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా వితిన్ ద టైంలోపు అప్లికేషన్స్ అనేవి పంపించండి. సో మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారనేది అప్లికేషన్ ఎన్వలప్ మీద మెన్షన్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఎవరైతే ఈ పర్టిక్యులర్ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.